సార్ నిన్న బంద్ సంపూర్ణంగా గ్రాండ్ సక్సెస్ సార్. ఇక్కడ ఏమన్నా అట్లాంటి ఆటంకాలు ఏమైనా జరిగాయా సార్? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బంద్ ఇంత ప్రశాంతంగా, ఇంత అద్భుతంగా, ఇన్ని పార్టీల కలయికతోటి, ఇన్ని వర్గాలు, ఇన్ని సంఘాలు, ఇంతమంది అసలు బలమైనటువంటి నాయకులే ఈ బంద్లో ఎక్కడికక్కడ వాళ్ళు ఒక సెంటర్ని ఎన్నుకొని అసలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దగ్గర అసలు ఎవరికి ఒకరు ఇబ్బంది కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, బస్సులు తగలబెట్టడాలు, ఇంకోటి అసలు ఏమీ జరగలేదు. అయితే కొన్ని హైదరాబాద్లోనే ఒకటో రెండో కొన్ని సంఘటనలు జరిగినట్టుగా తెలిసింది. అయితే మేము అసలు అలాంటి సంఘటనలకు జరగకుండానే మేము డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. ముందు నుంచి కూడా మేము అలాంటివి జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. అసలు ఒక్క ఇన్సిడెంట్ అంటే ఒకటి కూడా జరగకూడదు. ఎందుకనంటే మేమంతా కూడా ఈ కాంశీరామ్ గారి కింద మేము పనిచేసినటువంటి వాళ్ళం. బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా కాంశీరామ్ గారి యొక్క సిద్ధాంతం ఏంటిది అని అంటే సైలెంట్గా రివల్యూషన్, ఓటు బ్యాంకు, ఓటు ద్వారానే విప్లవం తీసుకురావాలనేది. ఈ ఏదైతే ప్రజాస్వామిక బద్ధంగా ఉన్నటువంటి వాటిని ప్రశాంతంగా ఎలాంటి హింసా పద్ధతులు చోటు చేసుకోకుండా, ఘర్షణలు చోటు చేసుకోకుండా, దాడులు చోటు చేసుకోకుండా చేయాలనేదే బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్పింది కానీ కాంశీరామ్ గారు నేర్పింది కానీ. మేమైతే ఇంకా కాంశీరామ్ గారి కింద పనిచేసినప్పుడు ఆయన చెప్పేవారు ఏంటంటే ఒక్క రక్తపు చుక్క కింద పడటానికి వీల్లేదు, ఒక్క లాఠీ దెబ్బ తగలటానికి వీల్లేదు మన కార్యకర్తలు. ఎందుకనంటే మన బీసీ సమాజం కానీ, బహుజన సమాజం కానీ వీళ్ళు చాలా అమాయకులు, వీళ్ళంతా పేదవాళ్ళు. వీళ్ళని తీసుకొని పోయి అరాచకమైనటువంటి ఉద్యమాలను ప్రేరేపించి వాళ్ళను లాఠీ చార్జ్ అయ్యేటట్టుగా, లేకపోతే కాల్పులు జరిగేటట్టుగా, లేకపోతే దాడులు చేసి, లేకపోతే తగలబెట్టే ఇన్సిడెంట్స్ తీసుకొని పోతే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళంతా జైళ్ళల్లో ఉంటే తల్లిదండ్రులు విపరీతమైనటువంటి బాధలకు లోనవుతారు. డబ్బు విపరీతంగా వాళ్ళు కేసులు అయిన తర్వాత ₹1000 ఖర్చు పెట్టి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగటం వల్ల చాలా నష్టపోతుంది. మన వాళ్ళంతా కాయకష్టంతో, కూలీనాలతో పనిచేస్తారు. కాబట్టి మాకు ఈ రకంగా ఒక బోధన చేసి ఈ రకంగా తర్ఫీదు ఇవ్వటం జరిగింది. అందుకనే మేము అసలు ఈ బహుజన సిద్ధాంతము, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్